కార్యకర్త ఈ నాయకుడు సచ్చినట్టు ఆ పార్టీతోనే తిరగాలి. ఫ్యాక్షన్లు అలాగే ఎదిగినాయి, రౌడీజాలు అట్లాగే ఎదిగినాయి. ఆ కేసులు బాధపడలేక ఆ కేసులు డబ్బులు ఆ వ్యవహారాలు చూసుకోవడానికి ఇక ఆ నాయకుడు వెనకాలే తిరుగుతా వాళ్ళు చెప్పిన మంటలు చేస్తా వాళ్ళు చెప్పిన అరాచకాలు చేస్తా బతికేశారు. అట్లాగే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి బానిసలుగా కార్యకర్తలు ప్రజలు మార్చే ప్రయత్నం జరుగుతోంది. మనకి ఎస్పెషల్లీ ఆంధ్రాలో 2 రాష్ట్రాలు అన్నాను, అక్కడ ఇంత దారుణంగా లేదు తెలంగాణలో. మనది తమిళనాడు కింద తయారైపోయామండి. తమిళనాడులో నాయకులు తన్నుకు చేస్తారు, కార్యకర్తల స్థాయిలో వేధిస్తారు. కాకపోతే అక్కడికి తేడా ఏంటంటే అక్కడ పారిశ్రామికవేత్తలు వ్యాపారులు జోలికి పోరు, ఇక్కడ అది కూడా పోతారు. అప్పుడు కరుణానిధి జయలలిత నడిపిస్తే, జయలలిత కరుణానిధి నడిపిస్తే డిఎంకే వాళ్ళని ఏఐడిఎంకే వాళ్ళు నడిపిస్తే ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే నడిపించేవాళ్ళు. కానీ ఎవరెవరు కొట్టుకు సచ్చినా వ్యాపార పారిశ్రామికవేత్తల జోలికి మాత్రం పోయేవాళ్ళు కాదు. అందువల్లనే తమిళనాడు బాగుంది. అవును, కానీ సార్ ఇప్పుడు ఈ కేసులో కసిరెడ్డి సిఐడికి చెప్పడం వల్ల ఇప్పుడు మిథున్ రెడ్డికి విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే మిథున్ రెడ్డికి ఫస్ట్ అసలు మిథున్ రెడ్డికి సంబంధం లేదనుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మిథున్ రెడ్డిని సడన్ గా విచారణకు పిలవడం ఏంటంటే? అంటే ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఎవరిది అనుకుంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారండి. ఏమన్నా ఆధారాలతో నోటీస్ ఇచ్చారా ఏంది? ఏదైనా ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చేయచ్చు, లేదా వీళ్ళకి ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. అంటే అనుమానితుడిగా చూడడానికి కూడా ఒక స్టేట్మెంట్ అంటే ఏం లేదు. బేసిక్ గా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, దాని ఆధారంగా పిలిచేస్తారు, సమాధానం చెప్తుంటారు. ఇప్పుడు పాత పద్ధతి కాదు అది, మనం అన్ని ఎతికాక మాట్లాడాలన్న రోజులు పోయినాయి.